హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుతూ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. మరొక ఇండియన్ క్రిప్టో కరెన్సీ కాయిన్ డీసీఎక్స్ హ్యాక్ అవ్వడానికి గురై ఉన్నది. ఇది నిన్న మధ్యాహ్నం 4 జరిగిన విషయం. కానీ ఇది బయటికి రానియకుండా, వీళ్ళు అనౌన్స్ చేయకుండా ఒక పెద్ద వ్యక్తి, జాక్ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్, అతను ఈ యొక్క కాయిన్స్ని ఏవైతే హ్యాకింగ్ జరుగుతూ ఉంటాయో అతను తెలియపరచడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ సుమిత్ గుప్తా డీసీఎక్స్ సంబంధించిన డిఎం, ఇతను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి. Hi everyone. At CoinDCX, we have always believed in being transparent with our community, and hence I'm sharing this with you directly. Today, one of our internal operational accounts used only for liquidity provisioning on a partner exchange was compromised due to a sophisticated server breach. I can confirm that the CoinDCX wallets used to store customer assets are not impacted in this and are completely safe. Now, before I share further details on this, I'd like to highlight that no customer funds have been impacted. Your assets remain completely safe and protected in our secure cold wallet infrastructure. All the trading activity on our platform, including INR withdrawals, are fully operational. This incident was quickly contained by isolating the affected operational account. Since our operational accounts are very segregated from our customer wallets, the exposure is only limited to this specific account and is being fully absorbed by CoinDCX from our own treasury reserves, which is pretty healthy to cover this. Our internal security and operations team have been working throughout the day along with leading cybersecurity partners to investigate the matter, patch any vulnerabilities, and trace the movement of funds. We are also actively collaborating with the exchange partners to block and recover assets, including coming out with a bug bounty program very soon. చూశారు కదా ఫ్రెండ్స్, అంతకుముందు ఎఫ్టీఎక్స్, తర్వాత వజీరెక్స్, ఇప్పుడు కాయిన్ డీసీఎక్స్, ఇవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్కి తెలిసే ఇక్కడ క్రిప్టో రెగ్యులేటర్ లేకపోయినా వీళ్ళు పెట్టడం జరిగింది. మనం క్రిప్టో ట్రేడింగ్ కానీ బయ్యింగ్ సెల్లింగ్ చేస్తుంటే కానీ మనకు ఆకాంక్షలు పెట్టడం జరుగుతుంది. ఇలాంటి కంపెనీలకి ఆకాంక్షలు పెట్టడం జరగదు. ఎందుకంటే ఈ పెద్ద కంపెనీలు అని చెప్పి పెద్ద మూటల్లో లాభం రావడానికి వాళ్ళు ఏది కూడా క్లియర్గా చెయ్యరు. ఇక బయట దేశాల్లో క్రిప్టో మీద SEC బోర్డులో ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు కోర్టు కేసు లాగడం జరుగుతుంది. మన ఇండియాలోనే కేవలం ఇది జరగదు. ఎందుకంటే ఇక్కడ క్రిప్టో రెగ్యులేటరీ లేకపోవడం వల్లే ఇలాంటి వాళ్ళు జనాల డబ్బుల్ని దోచుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇతను చెప్పేది ఏంటంటే, మా ఈ కోల్డ్ వ్యాలెట్లో, హార్డ్వేర్ వ్యాలెట్లో ఉన్నాయి కేవలం 44 మిలియన్స్ హ్యాక్ అయి ఉన్నాయి, జనాలే కాదు, మీ డబ్బంతా సేఫ్ అని నిదానంగా ఈ యొక్క వీడియోని మెల్లిగా చెప్పడం జరిగింది. కానీ ఎప్పటికైనా ఈ నష్టపాలు చేస్తాయని చెప్పి మీకు గతంలో కూడా నేను తెలియపరిచాను. ఏ ఒక్క ఎక్స్చేంజ్ను కూడా నమ్మడానికి వీల్లేదు. మనం ఈవీఎం వ్యాలెట్ అంటే మెటామాస్క్ వ్యాలెట్, ఒక మెటామాస్క్ వ్యాలెట్కే ఇప్పటి వరకు, అది మొదలుపెట్టిన నుండి ఇప్పటి వరకు హ్యాక్ అయింది అనే ప్రాబ్లమే రాలేదు. ఎందుకంటే ఈవీఎం వ్యాలెట్లు అంత త్వరగా హ్యాక్ అవ్వవు. ఇకపోతే ట్రస్ట్ వ్యాలెట్, అలాగే చాలా వ్యాలెట్లు ఉండడం జరిగింది. అవన్నీ వ్యాలెట్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈరోజు వేస్తే రేపు మార్నింగ్ లేచి చూసేవరకు ₹1 కూడా ఉండడం జరగదు. మీరు జాగ్రత్తగా, మీరు పావులా ₹10 గురించి ఆలోచించుకుని మీరు ఎక్స్చేంజ్లలో పెట్టుకుంటే వాడు మీ దగ్గర ట్యాక్స్ కూడా వసూలు చేస్తాడు. ఏదైనా ప్రాబ్లం జరిగితే
ఇవన్నీ కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించి మీ దగ్గర ఉన్న ఫండ్స్ని ఇప్పటికే లేట్ అయింది అనుకుంటే మెటామాస్క్ వ్యాలెట్ ఈవీఎం వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. మీరు కూడా 1-2 సార్లు ఆలోచనతో కూడి మీరు ఈ యొక్క పనిని చేసుకోండి. నేను చెప్పాననే కాకుండా నేను 12 మెటామాస్క్ వ్యాలెట్లు యూజ్ చేస్తాను. ఈ రోజు వరకు కూడా నా ఒక్క రూపాయి కూడా పోవడం జరగలేదు. ట్రస్ట్ వ్యాలెట్లో నైట్ 11ంటికి $2,500 పెడితే ఉదయం 5ంటికి లేచి చూసేవారికి $1 కూడా లేకపోవడం జరిగింది. అంటే ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్న ఈవీఎం వ్యాలెట్స్ అనేది మీరందరూ తెలుసుకోండి. ఎక్స్చేంజ్ కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు, ఎప్పుడు విత్డ్రాల్స్ ఆపుతారో తెలీదు. వాళ్ళ ఇష్టానుసారం, ఎందుకంటే ట్రిగర్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం డేట్ 20, ఈరోజు మధ్యాహ్నం మనం లైవ్ కండక్ట్ పెట్టబోతున్నాం. ఎవరికన్నా క్రిప్టో గురించి సందేహాలు సలహాలు కావాలంటే మన లైవ్ వీడియో సెషన్ని జాయిన్ అవ్వండి. ఇక ఈరోజు మధ్యాహ్నం 12ంటికి డేటు 20/7/2025న 12ంటికి లైవ్ సెషన్ పెట్టబోతున్నాం. మీరందరూ కూడా జాయిన్ అయ్యి మీకు ఏమైనా సందేహాలు ఉంటే దాంట్లో తెలియపరుస్తాం. కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చినప్పటికీ కూడా న్యూస్ బయటికి రానియకుండా చాలా గోప్యంగా ఉంచడం జరిగింది. కానీ ఈరోజు క్రిప్టో మార్కెట్లో ఏది జరిగినా ఈజీగా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందని తెలియపరుస్తూ జై హింద్, జై భారత్.